ఉన్నాయి ఏంటనేది ముఖ్యమంత్రికి ఎలా తెలుసు చెప్పండి. ఇంకా మతి భ్రమించి మతి లేని మాటలు ప్రజలు గుణపాఠం చెప్పినా సరే ఈయనకు బుద్ధి రాలేదు. ఇప్పుడు ఈ ఇష్యూ ఉంది, ఎసెన్షియల్ కంపెనీ జరిగింది, అనకాపల్లి హాస్పిటల్కి వెళ్ళావు, సంఘటనా స్థలానికి వెళ్ళలేదు, మెడికవర్ లో పేషెంట్లు ఉన్నారు వెళ్ళలేదు, అసలు తీవ్రంగా గాయాలైన వాళ్ళు మెడికవర్ లో ఉన్నారు నువ్వు వెళ్ళలేదు, సంఘటనా స్థలానికి వెళ్ళలేదు. అదేమంటే డబ్బులు ఇచ్చే వరకు బాడీ ఇందాక పల్లా గారు చెప్పినట్టు వాళ్ళ నాయకులు మార్చురీ దగ్గరికి వచ్చి లేనిపోని మాటలు బాడీలు తీసుకెళ్లొద్దని. నీకు అసలు పరిపాలన తెలియక 5 సంవత్సరాలు సర్వనాశనం చేసావు ఆంధ్ర రాష్ట్రాన్ని. అప్పుడు నీరబ్ ప్రసాద్ గారు ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారు ఆధ్వర్యంలో ఒక కమిటీ చేశారు, ఆయన నివేదిక ఇచ్చాడు. 5 సంవత్సరాలు అసలు నువ్వు దాన్ని బయటికి తీసావా, బుట్ట దాఖలు చేసావు. వీటన్నిటికీ యాక్సిడెంట్లకు అదే కారణం. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మెడికవర్కి వెళ్ళారు, కేజీహెచ్కి వెళ్ళారు, మార్చురీకి వెళ్ళారు, సంఘటనా స్థలానికి వెళ్ళారు. అసలు సంఘటనా స్థలానికి వెళ్ళకపోతే ఇష్యూ ఎలా తెలుసుద్ది? నువ్వు ఎల్జీ పాలిమర్ టైంలో నువ్వు అన్ని మాటలు చెప్పి ఒక్క మాట నెరవేర్చావా విశాఖపట్నంలో?